ఇరాన్కి సంబంధించినటువంటి మొత్తం నాగరికతనే తుదముట్టిస్తాను, ఇంకెప్పటికీ తిరిగి రాకుండా చేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇవాళ అమెరికా ఒంటరైపోయింది బికాస్ డొనాల్డ్ ట్రంప్ పిచ్చి చేష్టల వల్ల. ఇరాన్ మాత్రం చెక్కు చెదరని ధైర్యంతో సాహసంతో నిలబడి ఉంది. మరొక వైపు ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. 5 ఐస్ అని చెప్పేటువంటి ఆంగ్లో సాక్సన్ కంట్రీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పిరికి పందలు అంటున్నాడు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. వెస్ట్ ఏషియా వార్ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ రోజు రోజుకు తన ఫ్రస్ట్రేషన్ పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ట్యూస్డే గడువు అని ఇప్పటికే ఒక గడువును విధించాడు. మంగళవారం నాడు సాయంత్రం 8 గంటల లోపల ఇరాన్ గనక దిగి రాకపోతే, హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే ఇరాన్ పైన విరుచుకు పడబోతున్నాము అని ఇప్పటికే ఒక అల్టిమేటం జారీ చేశారు. అమెరికా టైం ప్రకారం రాత్రి 8 గంటలు, అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు, అంటే మనకు నిజం చెప్పాలంటే బుధవారం నాడు ఉదయం పూట. సరే, నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైము మంగళవారం నాడు సాయంత్రం 7 గంటలు అవుతోంది. ఓకే, సో ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్కి ఇరాన్ నుంచి ఎటువంటి అంటే సీజ్ ఫైర్కి ఒప్పందమో లేకపోతే నిజంగానే అమెరికాకు తలొగ్గినట్టుగానో ఎక్కడా కూడా ఇరాన్ నుంచి ప్రకటన అయితే రాలేదు. అయితే ఈ రాత్రికి విరుచుకు పడబోతున్నాము అని డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశాడు. ఇప్పటికే అనేక పోస్టులు చేస్తూ ఉన్నాడు, అనేక రకాలుగా మీడియా ముందుకు వచ్చి ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతూనే ఉన్నారు. వ్యూహాలు కూడా ఒక్కొక్క సందర్భంలో వ్యూహాలు కూడా చెప్తూ ఉన్నాడు. సో డెడ్ లైన్స్ విధిస్తూ ఉన్నాడు. ఇదంతా వన్ వే ట్రాఫిక్గా ఉంది. కానీ ఇరాన్ మాత్రం చెక్కు చెదరని ధైర్యంతో సాహసంతో నిలబడి ఉంది. అమెరికాను అట్లాగే మేము ఎదుర్కొంటామని చెబుతోంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి మరొక ఫ్రస్ట్రేటెడ్ ట్వీట్ నేను చెప్తాను. అందులో మొట్టమొదటి వాక్యమే, ఏ హోల్ సివిలైజేషన్ విల్ డై టు నైట్, నెవర్ టు బి బ్రాట్ బ్యాక్ అగైన్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇరాన్కి సంబంధించినటువంటి మొత్తం నాగరికతనే తుదముట్టిస్తాను, ఇంకెప్పటికీ తిరిగి రాకుండా చేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇట్లాంటి వ్యాఖ్య ఇంతకుముందు కూడా చేశారు. బ్యాక్ టు ద స్టోన్ ఏజెస్ అని, రాతి యుగం కాలానికి ఇరాన్ని పంపిస్తాను అని చెప్పాడు. అండ్ వేర్ ది బిలాంగ్, అంటే ఆ రాతి యుగానికి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళని ఆ యుగానికే పంపిస్తాను అని చెప్పాడు. అండ్ అంతకు ముందైతే బి వర్డ్స్, ఎఫ్ వర్డ్స్ని కూడా వాడాడు. అంటే ఒక బూతుల్ని కూడా వాడుతూ ట్వీట్స్ చేసిన సందర్భాలు మనం చూసాం. సో డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఇంత ఫ్రస్ట్రేటెడ్గా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే కనుక ఆయన ఇప్పుడు ఒంటరి అయిపోయాడు. ఆయనకు సపోర్ట్గా నిలిచేటువంటి వ్యక్తులు ఎవరూ లేకుండా పోయారు. అమెరికా దేశానికి మిత్ర దేశాలుగా ఉన్నటువంటి నేటో దేశాలు కావచ్చు, లేకపోతే యూరోపియన్ దేశాలు కావచ్చు, 5 ఐస్ అని చెప్పేటువంటి ఆంగ్లో సాక్సన్ కంట్రీస్ కావచ్చు, ఎవరు కూడా ఇవాళ నిలబడట్లేదు. వాళ్ళందరినీ కూడా దుర్భాషలాడుతున్నాడు, వాళ్ళందరినీ కూడా దుమ్మెత్తిపోస్తున్నాడు. వీళ్ళందరూ కూడా పిరికి పందలు అంటున్నాడు. జపాన్ మాకు సాయానికి రాలేదు, యూకే మా సాయానికి రాలేదు, మాకు సాయం చేయడానికి మీరెవరూ రాలేదు, కానీ మా దగ్గర నుంచి మాత్రం విపరీతంగా ఫండ్స్ తీసుకొని నేటో దేశాల పేరు చెప్పుకొని మీరంతా కూడా మిమ్మల్ని ఎన్నోసార్లు మేము ప్రొటెక్ట్ చేశాము, కానీ మమ్మల్ని మాత్రం మీరు ప్రొటెక్ట్ చేయరు అని అనేక సార్లు మాట్లాడుతున్నాడు. ఓవైపు మిత్ర దేశాలు, అమెరికా మిత్ర దేశాలు ఏవీ కలిసి రావట్లేదు. పోనీ శత్రు దేశాలు ఆబ్వియస్లీ ఇరాన్ తోటే ఉంటాయి, చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి. న్యూట్రల్గా ఉన్న దేశాలు ఎవరూ కూడా డొనాల్డ్ ట్రంప్ని పట్టించుకోవట్లేదు. మరొక వైపు అమెరికాలోనే ఉన్నటువంటి తన సపోర్టర్లు, అతనికి మాగా ఓటర్ బేస్ అని అంటారు, లేకపోతే మాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రిపబ్లికన్ పార్టీ వైపు జనాలు ఆకర్షితులు కావడానికి ప్రయత్నాలు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఇవాళ డొనాల్డ్ ట్రంప్ని విమర్శిస్తున్నారు ఈ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో. అందులో మేజర్గా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు నేను చెప్తాను. టక్కర్ కాల్సన్ అనే వ్యక్తి, ఇతను ఫాక్స్ న్యూస్లో రిపోర్టర్. ఆయన అనేక షోస్ నిర్వహిస్తూ ఉంటాడు, కన్జర్వేటివ్ రిపోర్టర్గా పేరుంది. సో డొనాల్డ్ ట్రంప్కి పూర్తి మద్దతుదారుడుగా నిలిచాడు. అండ్ మొన్నటి ఎలక్షన్స్లో, అంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల రేస్లో ఉన్నప్పుడు ఈ టక్కర్ కాల్సన్ ఒక ఒపీనియన్ మేకర్గా నిలిచాడు, మాగా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో. అటువంటి వ్యక్తి ఇవాళ ఈ బి వర్డ్స్, ఎఫ్ వర్డ్స్ యూజ్ చేసినటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు, హూ డూ యూ థింక్ యు ఆర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. నువ్వు అసలు ఎవరని నీకు తెలుస్తోందా, నీకైనా అర్థమవుతోందా అని అడుగుతున్నాడు. అండ్ ఇరాన్ యుద్ధాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు టక్కర్ కాల్సన్. మరొక వైపు మార్జరీ టైలర్ గ్రీన్, ఈవిడ
రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు మాగా ఓటర్లని ఆకర్షించడంలో, మాగా నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆమె చేసినటువంటి ట్వీట్ నేను చదువుతున్నాను. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వాజ్ సపోజ్ టు బి అమెరికా ఫస్ట్, నాట్ ఇజ్రాయెల్ ఫస్ట్, నాట్ ఎనీ ఫారిన్ కంట్రీ ఫస్ట్, నాట్ ఎనీ ఫారిన్ పీపుల్ ఫస్ట్, బై ద అమెరికన్ పీపుల్ ఫస్ట్. ఇది ఆవిడిచ్చినటువంటి స్టేట్మెంట్. అమెరికా ప్రజలు ముఖ్యమవుతారు కానీ ఇజ్రాయెల్ ప్రజలు ముఖ్యము, లేదా ఇజ్రాయెల్ ఫస్ట్ అన్నట్టుగా ఇప్పటి వ్యవహార శైలి డొనాల్డ్ ట్రంప్ది ఉంది అనేది ఆమె చేసినటువంటి ట్వీట్. అండ్ అంతేకాదు, గతంలో మ్యాట్ వాల్ష్, అతను కూడా ఇన్ఫ్లుయెన్సర్, ఈ మాగా ఓటర్లని ఆకర్షించడంలో లేకపోతే అమెరికన్ ప్రజలని డొనాల్డ్ ట్రంప్ వైపు మరల్చడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని విమర్శిస్తున్నారు. ఇక లోపల ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి చాలామంది విషయాలు మనకు తెలుసు. జో కెంట్ లాంటి వాడు ఆల్రెడీ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సో చాలామంది వాళ్ళ ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అండ్ యుద్ధం చేయనని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు యుద్ధ బరిలోకి దిగడము, రోజు రోజుకు యుద్ధాన్ని తీవ్రం చేస్తూ పోతుండడంతో ఇవాళ అమెరికన్ ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత డొనాల్డ్ ట్రంప్ పట్ల క్రియేట్ అవుతోంది. ఇంకోవైపు చార్లీ కర్క్, ఎవరైతే ఆయన మీద షూట్ చేసి అతన్ని చంపేశారో, చార్లీ కర్క్ గతంలో, అంటే పోయిన సంవత్సరం ఏదైతే ఇరాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధము, అమెరికా చేసినటువంటి దాడులు, ఇవన్నీ టైంలో ఒక 12 రోజుల యుద్ధం జరిగింది ఇరాన్ తోటి. ఆ సమయంలోనే చార్లీ కర్క్ దీన్ని విమర్శించాడు. ఇరాన్ పైన యుద్ధాన్ని విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ని వాళ్ళందరూ కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. చార్లీ కర్క్ ఆనాడే చెప్పాడు ఇరాన్తో యుద్ధం చేయకూడదని. అండ్ ఆయన ఎప్పుడైతే ఆ ట్వీట్స్ చేశాడో, అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడో, ఇచ్చిన తర్వాతనే ఆయనని చంపేశారు దుండగులు అని చెప్పేసి, ఒక షూట్ చేసేసి ఆయనని చంపేశారు అని చెప్పేసి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మేగన్ కెల్లీ అయితే దాన్నే షేర్ చేస్తూ ఆవిడ పెట్టినటువంటి ట్వీట్ కూడా ఉంది. ఆమె చెప్తూ అందులో ఏం రాశారంటే, చార్లీ కర్క్ వాజ్ ద ఫస్ట్ క్యాజువాలిటీ ఆఫ్ ద వార్ ఇన్ ఇరాన్. అంటే ఇరాన్ యుద్ధంలో మొదట చనిపోయినటువంటి అమెరికన్ ఎవరు అనంటే చార్లీ కర్క్ అంటూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో ఒకవైపు అమెరికా ఓటర్ బేస్, ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ని అధ్యక్షుడు కావాలని కోరుకున్నారో వాళ్ళలో వ్యతిరేకత వస్తోంది. ఇంకోవైపు అమెరికా మిత్ర దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరొక వైపు ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. అయినప్పటికీ ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ అదే స్థాయిలో ఇంకా సీరియస్నెస్ని పెంచే ఒక ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి టైంకి, మంగళవారం సాయంత్రం 7 గంటలకు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి కర్గ్ ఐలాండ్ మీద యుఎస్ స్ట్రైక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. సుమారు 50 మిలిటరీ స్థావరాలపైన దాడి చేశారు. ఇప్పటికే కర్గ్ ఐలాండ్ని డొనాల్డ్ ట్రంప్ కైవసం చేసుకోవడానికి ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న కోరికని ఇప్పుడు తీర్చుకుంటున్నాడనే వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇరాక్ యుద్ధం టైంలోనే, అప్పుడు ట్యాంక్ వార్ జరుగుతున్నటువంటి టైంలోనే కర్గ్ ఐలాండ్ని ఆక్యుపై చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో వాషింగ్టన్ పోస్ట్లో ఒక ఆర్టికల్ రాశాడు. సో ఇప్పుడు కర్గ్ ఐలాండ్ని తీసుకోవడం నాకు ఇష్టం, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ మొత్తాన్ని తీసుకోవాలనుకుంటున్నానని ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు కర్గ్ ఐలాండ్ మీద దాడులు చేస్తున్నారు. అయితే నిజానికి వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే అమెరికా సైన్యం సరిపోదు ఇవాళ ఇరాన్ని ఎదుర్కోవాలంటే. ఇరాన్కి సంబంధించి సుమారు 2500 తీర ప్రాంతం ఉంది. అంటే ఆ కోస్టల్ బార్డర్ ఏరియానే 2500 కిలోమీటర్లు ఉంది. అంటే ఇక్కడ చాబహార్ పోర్ట్ దగ్గర నుంచి సుమారు కర్గ్ ఐలాండ్ పక్కన ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఖతార్ వరకు, సౌత్ పార్స్ వరకు చూస్తే కనుక 2500 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. దీన్ని మొత్తం ఆక్యుపై చేసుకోవాలంటే లక్షలాది అమెరికా సైన్యం అవసరమవుతుంది. దాన్ని శానిటైజ్ చేయాలంటే 30 దీవులు ఇవాళ ఇరాన్ కంట్రోల్లో ఉన్నాయి. ఆ 30 దీవుల్ని తీసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నది ఏంటి? ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తున్నాడు, లేదంటే మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నది ఏంటి? హోల్ సివిలైజేషన్నే మొత్తానికే నేను లేకుండా చేస్తాను అని చెప్తున్నాడు. అంతకుముందు అసలు స్టోనేజ్లోకి ఇరాన్ ప్రజల్ని నెట్టేస్తానని చెప్తున్నాడు. ఇవాళ కర్గ్ ఐలాండ్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఆయన చేయని ప్రయత్నం కూడా లేదు. అన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని రకాల మిజైల్ అటాక్స్ చేశారు, అక్కడ ఉన్నటువంటి కీలక నాయకుల్ని చంపేశారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలు మొత్తాన్ని ధ్వంసం చేశారు. పైనుంచి ఎయిర్ స్ట్రైక్స్లో విపరీతంగా ఇరాన్లో విధ్వంసం సృష్టించారు. అంతేకాదు ఇరాన్ రెజీమ్కి వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళకి కుర్ద్ ఫోర్సెస్ని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్లకు వెపన్స్ కూడా పంపించారు. ఆ వెపన్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ పర్టికులర్ రెజీమ్కి వ్యతిరేకంగా పోరాడుతారని కూడా భావించాడు. కానీ ఒక్క గన్ ఫైర్ కూడా వినిపించట్లేదు. కుర్దులకి విపరీతంగా వెపన్స్ ఇచ్చారు. గన్స్ చాలా వరకు అమెరికా సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. ఆ సరఫరా చేసిన గన్స్ కూడా కుర్దులు లేకపోతే ఇరాన్లోని ప్రజలు రెజీమ్కి వ్యతిరేకంగా, ఖమెనీకి వ్యతిరేకంగా ఉండేటువంటి శక్తులు ఎవరూ కూడా అక్కడ వినియోగించిన దాఖలాలు లేవు.
అంటే రెజీమ్ చేంజ్ అనేది నిజానికి ఇంకా జరగట్లేదు, జరగడానికి అవకాశం కూడా లేదని తేలిపోయింది. ఓవైపు కుర్దుల ద్వారా ప్రయత్నం చేశాడు, కుదరలేదు. ఇంకోవైపు ఇటువైపు నుంచి ఎయిర్ స్ట్రైక్స్ చేశాడు, దానికి ఫలితం రావట్లేదు. ఇంకోవైపు ఇప్పుడు ఖర్గ్ని ఆక్యుపై చేసుకుంటానంటున్నాడు, కుదరట్లేదు. నేటో దేశాలు కలిసి రానంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు అనే ప్రశ్న నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 14 మిలియన్ల మంది ఇరాన్ ప్రజలు ఇవాళ బలిదానం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరాన్లోని ఈ రెజీమ్ని, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం, ఇరాన్ దేశాన్ని పరిరక్షించుకోవడం కోసం దేశభక్తితో 14 మిలియన్ల మంది ఈరోజు బలిదానం ఇవ్వడానికి సిద్ధపడి ముందుకు వస్తున్నారు అని పెజెష్కియాన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకవేళ అమెరికా సైన్యం దిగి ఒక స్పెషల్ కాంబాట్ ఆపరేషన్ నిర్వహిస్తే నిజానికి ఇరాన్లోని ఈ హార్ముజ్ ఐలాండ్ని తీసుకోగలుగుతారా, ఇరాన్ కంట్రోల్లో ఉన్నదాన్ని అంటే కనుక డౌట్ఫుల్గానే కనబడుతోంది. ఇంకోవైపు ఇరాన్ ఎక్కడా తగ్గకుండా నిలకడగా నిలబడి ఉంది, నిశ్చలంగా యుద్ధ బరిలో నిలబడి ఉంది. సో ఈ యుద్ధ బరిలో అమెరికా నేర్చుకున్న పాఠాలు ఎన్నున్నాయో తెలియదు కానీ ఇరాన్ మాత్రం అనేక పాఠాలని అవపోసన పట్టి దాని నుంచి ఒక కొత్త యుద్ధ వ్యూహాల్ని రెడీ చేసుకొని ఇవాళ అమెరికాకి ఎదురొడ్డి నిలబడింది. సో ఈ నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ ఇరాన్ ఈరోజు మంచి దేశమా చెడ్డ దేశమా అనేది కాదు, యుద్ధంలో ఎవరి దగ్గర ఎంత బలం ఉంది, ఎంత బలహీనతలు ఉన్నాయి, ఎవరి బలం నెగ్గుతుంది, ఎవరి బలం ఎక్కువగా పనిచేస్తుంది, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి విజయావకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ అమెరికా ఎంత బలమైన దేశమైనప్పటికీ, అగ్రరాజ్యం అయినప్పటికీ, ఆయుధ సంపత్తి ఉన్నప్పటికీ, ఆర్థిక శక్తి అయినప్పటికీ కూడా ఇవాళ అమెరికా ఒంటరైపోయింది. బికాస్ డొనాల్డ్ ట్రంప్ పిచ్చి చేష్టల వల్ల, డొనాల్డ్ ట్రంప్ ఒంటెద్దు పోకడల వల్ల, డొనాల్డ్ ట్రంప్ వైఖరి వల్ల. సో డొనాల్డ్ ట్రంప్ ఈరోజు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ అమెరికా అట్లీస్ట్ సర్వైవ్ అనే పరిస్థితిలోకి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ తీసుకెళ్ళిపోతున్నాడు. మరొక వైపు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని దీనికి నామకరణం చేశారు ఈ యుద్ధానికి. కానీ ఆపరేషన్ ఆఫ్ ఎపిక్ ఫెయిల్యూర్గా ఈరోజు నిలుస్తోంది అని వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సరే, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి పెద్ద ఎత్తున ఇంకా స్ట్రైక్స్ అమెరికా చేస్తుందా లేదా తెలియదు. ఈ రాత్రికి ఏదో జరగబోతుందని స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుందనే విషయానికి సంబంధించిన కమెంట్స్ని మీరు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.